ప్రభువా, గుడ్ ఫ్రైడే తండ్రి, సమస్త మానవాళి కొరకు కలువరి శిలువలో పడ్డ శ్రమలను ధ్యానం చేసుకుంటూ మీరు పలికిన అమూల్యమైన 7 మాటలను ధ్యానం చేసుకునే గొప్ప కృప మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన దేవానికి వందనాలు చెల్లిస్తూ మొదటి మాటను ధ్యానించబోచుండగా మీరే మా నుండి మా అందరికి బోధించమని ఈ దాసుని శిలోచారణ మరుగుపరుచుకొని నోటి కూరగా వాడుకొని మీరు మా ఇంట్లో చేయవచ్చిన ఆన్లైన్ వీక్షిస్తున్న ప్రియులందరినీ కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మరి మొదటి మాటను ధ్యానం చేసుకున్న గొప్ప కృప నాకు అనుగ్రహించిన దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన స్థానిక సంఘ ప్రధాన కాపరి డాక్టర్ విల్సన్ మారిపోయి ఇంత బాధలో ఉండి కూడా యేసయ్య కింద ఉన్నటువంటి వారిని క్షమిస్తున్నాడు. ఇది మామూలు గుండెనా? ఇది మామూలు శరీరమా? ఇది మామూలు ప్రేమనా? ఇది మామూలు మాటలా? ఒక వ్యక్తి బాధపడుతూ, హింసించబడుతూ, వేదన పడుతూ, ఆయాసపడుతూ ఇంకొక వ్యక్తిని క్షమించడం అంటే అది చరిత్రలో ఎక్కడ మనం చూడడం లేదు, ఎక్కడ చూసి ఉండం మనం. కానీ యేసయ్య జీవితంలో ఈ యొక్క వింత అనుభవం జరిగినది. అప్పుడు ఈ యొక్క దొంగ, రెండవ దొంగ, ఆయన మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతారహితమైనటువంటి ఈ యొక్క చిన్న వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. కానీ ప్రభా, అందులో మాకెంతో గొప్ప బాధ్యత, మేము చేయవలసిన పని, మేము చేయవలసిన సమస్తము అందులో మీరు పొంది పరిచి మాకు ఇచ్చి ఉన్నారు నాయన. ఆనాడు మన సుమియోను ఆయన మీ యొక్క సున్నతి పొందిన దినమున మరి అమ్మతో ప్రభా, ఈ హృదయం నుండి కత్తి దూసుకొని వెళుతుంది అని చెప్పిన ఆ మాట ఈ శిలువ పైన వేలాడుచున్నప్పుడు తప్ప మరి ఆ తల్లి హృదయం నిజంగా శిలువ ఆ కత్తి ఆమె హృదయంలో దూసుకొని వెళ్ళిన ప్రభా ఆమె అంటుంది కదా, కన్న కొడుకా నా హృదయమున కత్తి దూసిపోయేరా, కళ్ళు చెదరే కాల్చలేని కాంత నిలువాజాలను, కళ్ళు చెదరే కాల్చలేని కాంత నిలువాజాలను. అయా, ఇదే రహస్యం తెలిపిన తండ్రి, నీ తల్లి ఎంత కలత చెందుతుందో చూసినప్పుడు ప్రభా ఆ యొక్క కష్టం. యేసుక్రీస్తు ప్రభువు శిలువపై వేలాడుతూ పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే ఒక మాటపై ఏర్పాటు చేసిన బైబిల్ పాఠ్యంగా పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 49 వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 27, 45 నుంచి 49 వరకు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదు అని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుతున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి వెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాడు. తక్కిన వారు ఊరకునిడి, ఏలియా అతను రక్షించవచ్చునేమో చూద్దామని. ఇతడితో ఈ పరిస్థితి పట్టింది. మరింత ఆత్మీయతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల చుట్టూ ఉపరక్త బిందువుల వలె ఆయన ఉండేవాడు. ఆయన వేదన పడి మరింత ఆత్మీయతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె క్రాంతుడుగా
వ్యాధి అనుభవించేవాడుగా మార్చబడినట్టుగా మనము చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మొత్తబడినారని, బాధింపబడినారని వాక్యములో మనము చూడగలుగుతాం. ఇంకా మనము గుర్తు చేసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన దోషములను బట్టి నలగగొట్టబడినారని, మన సమాధానార్థమైనటువంటి శిక్ష సిలువలో యేసు ప్రభువు నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఆత్మను అప్పగించే ముందు తనువును అప్పగించే పాట పాడుకున్నాం. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుని. ఇప్పుడు మనం ధ్యానించే మాట యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. మన మాటలు జాగ్రత్తగా గమనిస్తే మొదటి మాట ప్రజలందరినీ ఎవరు ఉన్నారో ఈ తరం, తర్వాత తరం, తర్వాత తరం, మన తరం వరకు, మన తర్వాత తరం వరకు కూడా ఆయన క్షమాపణ కొనసాగుతూ ఉంది. ఇది దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి క్షమాపణ లభించేది. తరతరాలకు. ఎందుకు అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం సిలువ పైన నుండి జాలువారి భూమిని తడపగా, భూమి మీద పుట్టిన జనం, పుట్టబోవు జనం అంతా కూడా ఆయన సిలువ రక్త తాకిడితో పాప క్షమాపణ పొందుకోవడానికి అర్హులే. మనం ఈ క్షమాపణకు అర్హులమై క్షమాపణ పొందిన వారమే. ఇంకను కొందరు క్షమింపబడని పాప క్షమాపణ నొందని వారికి గొప్ప అవకాశం. తండ్రి, నీవేం చేస్తున్నావో నీవెరగవు, నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కమ్, రియలైజ్ యువర్ సెల్ఫ్, రిపెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, కమ్ టు ద క్రాస్. హీ ఈస్ రెడీ టు ఫర్గివ్ యూ. నీకు పాప క్షమాపణ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. రెండవ దొంగకే రక్షణ ఇచ్చినాడు కదా, నీకు ఇవ్వడా? అవును, ఆయన దగ్గర నిలువబడిన దొంగ యేసు. సిలువను చూచుకొలది శిల సమానమైన నా మనస్సు కరిగు నీరవుతున్నది అన్న మాటలో ఈ యేసు అన్న పిలుపు ద్వారా యేసయ్య మనసు ద్రవించింది. నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఈ దినమే, నేడే, ఇదే రక్షణ దినం. జకయ్యతో అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, అంతే, తర్వాత లేదు. ఇట్ ఈస్ నాట్ ద ఫ్యూచరిస్టిక్ రియాలిటీ, రాదర్ నౌ యూ రిసీవ్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్.